హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఓట్స్ కిచడీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనం తీసుకుంటున్న ఓట్స్ క్వాంటిటీని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. కాకపోతే డైట్ చేసే వాళ్ళు మాత్రం కాస్త తక్కువ తీసుకుంటేనే మంచిదండి. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడవగానే దీనిలోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగంగానే దీంట్లోకి మిర్చి వేసుకోవాలి. మిర్చి కూడా కొంచెం వేగంగానే దీంట్లోకి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, 1 టీ స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం కూడా డైట్కి మంచిదండి, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవాలి. మేమైతే బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్ తీసుకుంటున్నామండి. ఒకవేళ మీ దగ్గర బీన్స్ కానీ లేకపోతే స్వీట్ కార్న్ కానీ ఉండి యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ కూరగాయలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటాతో మంచి టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చదు, అసలు తినము అనుకుంటే తప్పితే ఇది మాత్రం స్కిప్ చేయొద్దు, మంచి టేస్ట్ వస్తుంది దీంతో. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల కూడా కూరగాయలు త్వరగా మగ్గుతాయి. ఈ కూరగాయలన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి పప్పు వేసేసుకోవాలండి. మనం చేసుకునే ఒక 10 నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టుకొని ఇప్పుడు తీసుకుంటున్నాను. పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పప్పు కూడా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఓట్స్ వేసేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే చిన్న కప్పు ఓట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇంకా ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నామండి. మీరు కూడా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగొస్తుంది. మనం తీసుకునే ఓట్స్ క్వాంటిటీకి తగ్గట్టు కూరగాయలు, పప్పు క్వాంటిటీ కూడా పెంచుకోవాలండి. పెంచుకోవడం, తగ్గించుకోవడం. కూరగాయలు కానీ పప్పు కానీ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ మాత్రం బాగొస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మేమైతే ఇక్కడ 1 కప్పు ఓట్స్కి 2.5 కప్పుల వాటర్ తీసుకుంటున్నామండి. ఒకవేళ కొంచెం లూజ్గా తినడం ఇష్టం అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. అలా అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని కావాలంటే టేస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు ఉప్పు, కారం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 15 మినిట్స్ అవుతుందండి. ఇప్పుడు మూత తీసుకుంటున్నాము. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. అన్ని కూరగాయలు, ఓట్స్ అన్నీ మంచిగా అయ్యాయి. ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే అంతే అండి, మన సింపుల్ అండ్ హెల్దీ ఓట్స్ కిచడీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మరి ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.